మరి కూడా వచ్చిన మీ అందరికీ, అలాగే వరకు కార్యక్రమానికి అదేవిధంగా మరి పాల్పొంపులు పొందిన మీ అందరూ కూడా ప్రభుత్వంలోనే కొందరు తెలియజేస్తున్నాను. ఆరాధనలో భాగంగా గత వారం తెలియజేస్తున్న విషయాన్ని మళ్ళీ కంటిన్యూ చేసుకుందాం. దేవుని మాట విని ఆయనకి లోబడుతున్నారా లేవు అనేటువంటి అంశం మీద మరికొన్ని విషయాలు ఈరోజు మరి ఆరాధనలో భాగంగా గ్రంథాన్ని నుంచి ఆలోచన చేద్దాం. ఎందుకంటే చదవబడిన వాక్య భాగంలో గల్తీకి అపోజిట్ పౌలు గారు రాసిన పత్రికలో 4వ అధ్యాయం 8వ వచనం నుంచి 19వ వచనం వరకు పౌలు గారు ప్రసవ వేదన పడుతున్నారంట. దేనికి ప్రసవ వేదన అంటే, ప్రసవ వేదన అనేది ఏ పురుషుడికి తెలియదు, ఒక స్త్రీకి తప్ప. ఆ బాధ, ఆ వేదన ఆ తల్లికి తప్ప ఇంకెవరికి కూడా తెలియదు. అలాంటి బాధ, అలాంటి వేదన సంఘమును గురించి, సంఘస్థుల గురించి, పరిశుద్ధుల గురించి ఎందుకు పౌలు గారికి ఆ వేదన బాధన ఆలోచన చేస్తే 8వ వచనంలో తెలియజేస్తున్నారు. పౌలు గారు గలతీలో ఉన్నటువంటి సంఘానికి తెలియజేస్తున్నారు. అంటే ఒక గలతీలోని సంఘానికైనా ఈనాడు యావత్ ప్రపంచానికి తెలియజేస్తున్నారంటే, వాస్తవానికి ఆ దినాన్ని, ఆ కాలంలో గలతీలోని సంఘం ఎలా ఉన్నారో ఆ ప్రజలకు ఎందుకు తెలియజేస్తున్నారు, ఈనాడు కూడా అందరికి కూడా ఆ విధంగా తెలియజేస్తున్నారు. ఒకసారి ఆలోచన చేస్తే, ఆ కాలం అందైతే అన్నాడు. ఏ కాలం అందంటే క్రీస్తుని ఎరిగినటువంటి కాలంలో మీరు దేవుని ఎరుగని వారు అన్నాడు. అంటే నిజ దేవుడు ఎవరో ఎరుగనటువంటి వారు, దేవుణ్ణి దేవుడిగా ఎలా మహింపరచాలో తెలియనటువంటి ప్రజలైనటువంటి వారి గురించి తెలియజేస్తున్నాడు. ఈనాడు బైబిల్ పట్టుకుంటున్నారు, ఈనాడు కూడా సంఘ చర్చలు కనిపి చెప్పు బయలుదేరుతున్నారు. కానీ వారికి దేవుణ్ణి ఎరిగిన వారైనా అందులోనంటే, దేవుణ్ణి ఎరిగిన వారైతే ఆయన సంకల్పంలో ఉంటారు, ఆయన సంకల్పం చొప్పున నడుస్తారు, ఆయన ఉద్దేశాల ప్రకారం జీవిస్తారు. దేవుని ఎరిగిన వారైతే ఈనాటికి కూడా 90 మంది ఉన్నా, 100 మంది ఉన్నా, 50 మంది ఉన్నా, 10 మంది ఉన్నా, 1,00,000 మంది ఉన్నా, అక్కడ దేవుని ఎరిగిన వారైతే వారి వల్ల వారికి వెళ్ళడం వల్ల ఎటువంటి ప్రయోజనం లేదు. అలాగే ఎరిగిన వారుగానే ఉంటూ జీవితాన్ని కొనసాగిస్తే వారికి కూడా పరలోకం అనేది లేదు. కాబట్టి తెలియజేస్తున్నాడు, మీరు ఆ కాలం అందైతే దేవుని ఎరిగిన వారే, నిజమునకు దేవుళ్ళు కాని వారికి దాసులేక. దేవుళ్ళు కాని వారికి నువ్వు ఏదైతే ఎక్కువగా మొక్కు చూపిస్తున్నావో అదే నీ దేవుడు అన్నాడు. ఏదైతే దేవుని కన్నా ఎక్కువగా ప్రేమిస్తున్నావో, లేకపోతే ఏదైతే ప్రభు కన్నా ఎక్కువగా ప్రేమిస్తున్నావో వారే నీ దేవుళ్ళు అన్నాడు. కాబట్టి ఒకప్పుడైతే అలా ప్రేమించి ఆ విధంగా నడుచుకుని ప్రభువుని, అలాగే ప్రభు మార్గాన్ని, ఆయన లోకాన్ని పంపించిన తండ్రిని నిర్లక్ష్య పెట్టినటువంటి ప్రజలు ఆనాడు ఉన్నారు, ఈనాడు కూడా ఉన్నారు. ఇదేంటి, మేము ఈరోజు చర్చికి వెళ్ళాము, ఆరాధన చేసుకున్నాము, ఏదైతే చేసుకున్నావు అంటున్నారు, కానీ వాస్తవానికి ఆయన కోరుకున్నట్టుగానే చేసుకున్నావు అనేది ఆలోచన చేయాలి. ఎందుకంటే వారు నిజానికి దేవుళ్ళు కాని వారికి దాసులు ఉన్నారట. కానీ అన్నాడు, ఇప్పుడు మీరు దేవుని ఎరిగిన వారును, మరీ విశేషంగా దేవుని చేత ఎరుగుబడిన వారే ఉన్నారు కనుక అన్నాడు. ఇప్పుడైతే మనకి దేవుడు ఎవరో తెలుసు. ఎవరు దేవుడు అంటే, యేసుక్రీస్తు వారిని లోకానికి ఎవరు పంపించారు, ఆయనే దేవుడు. నేను నా తండ్రి దగ్గర నేర్చుకుని వినిన సంగతులే తప్ప నేను మరి ఏది మీకు తెలియజేయట్లేదు అన్నారు. నన్ను పంపినవాడు నాకన్నా గొప్పవాడు అన్నారు. అంటే ఆయన పంపినవాడు ఎవరో, నాకు దేవుడు ఎవరో, నాకు తండ్రి ఎవరో తెలియజేసిన యేసుక్రీస్తు వారి ద్వారా మనకి అన్ని కూడా తెలిసినాయి. కాబట్టి ఇప్పుడు మన దేవుడు అంటే ఎవరో తెలుసుకున్నాం. దేవుడు కూడా ఆయన చిత్తంలో మనల్ని కూడా తెలుసుకున్నాడట. ఎరుగునబడిన వారే ఉన్నారు కనుక బలహీనమైనవి నిష్ప్రయోజనమైన మూలపాఠములో తట్టు మరలా తిరిగినేలా బలహీనమైంది. ఏంటంటే మూలపాఠం. ఏం మూలపాఠం అంటే, మనం ఇదివరకు విడిచిపెట్టినట్టు జీవితం బలహీనమైంది. నిష్ప్రయోజనం అంటే ఎటువంటి ప్రయోజనం లేదు. కాబట్టి మరలా వాటి వెంబడి ఎందుకు తిరగాలి, వెనక్కి ఎందుకు తిరగాలి అంటున్నాడు. ఏంటి అని అంటే, మీరు ఏ విషయంలో తిరుగుతున్నారు వెనక్కి? మునుపటి వల్లే మరలా వాటికి దాసులు అనుకునేలా. దాసులు అంటే వాటిని ఫాలో అవడం, వాటిని వెంబడించడం అన్న శిక్ష మరి. దానికి ఎందుకు మీరు ఇలాగా వెంబడిస్తున్నారు, వెంబడించినలా అని అంటూ, ఏంటి వెంబడిస్తున్నారంటే, మీరు దినాలని అంటున్నారు. దినములు అంటే, దినాలంటే వారానికి 7 రోజులు ఉంటాయి. 7 రోజుల్లో ఏదో ఒక రోజు మంచిదని, చెడ్డదని, అది ప్రాముఖ్యమైందని, ఇది ప్రాముఖ్యమైందని ఏదో ఒక రోజు గురించి వెంబడించడం మొదలు పెడుతున్నారు. ఒకప్పుడు అన్ని ఉన్నప్పుడు ఒక శుక్రవారం మంచిది కాదంటాడు, ఒక మంగళవారం మంచిది కాదంటాడు. సైలెంట్లో పెట్టుకున్నామా, సౌండ్ పెట్టడం లేకపోతే సిస్టమ్ పెట్టుకోండి. శుక్రవారం మంచిది కాదంటాడు, మంగళవారం మంచిది కాదంటాడు. ఇప్పుడు క్రీస్తులోకి వచ్చిన తర్వాత కూడా ఒక శుక్రవారం మంచిది కాదంటాడు, ఒక శుక్రవారం మంచిది అంటాడు. అంటే ఇంకా ఎక్కడ ఉన్నారంటే ఇంకా మూలపాఠాల్లోనే ఉండిపోయారు. మరలా వెనక్కి తిరుగుతున్నారు.
క్రీస్తులోకి వచ్చిన తర్వాత. అలాగే ఒక నెల మంచిది అంటాడు, ఒక నెల మంచిది కాదు అంటాడు. అలాగే ఒక సంవత్సరం మంచిది అంటాడు, సంవత్సరం మంచిది కాదు అంటాడు. అలాగే ఒక పండగ మంచిది అంటాడు, ఒక పండగ మంచిది కాదు అంటాడు. ఇలాగా అంటున్నాడు దినాల్ని, మాసాలని, ఉత్సవకాలాలని, సంవత్సరాలను ఆచరించున్నారు. కాబట్టి మీ విషయమే నేను పడిన కష్టము వ్యర్థమైపోనేమో అని మిమ్మల్ని గురించి భయపడుచున్నాను. ఇంతకాలం నేను కష్టపడ్డానే మిమ్మల్ని క్రీస్తు సారథ్యంలో నడిపించడానికి. కానీ మీరు ఎక్కడికి వెళ్తున్నారంటే లోకం తట్టు చూసి లోకం వైపు వెంబడిస్తున్నారు. మళ్ళీ మీరు ఆ దినం మంచిది, ఈ దినం మంచిది అని చెప్పి వాటిని వెంబడిస్తున్నారు. నేను పడిన కష్టం వ్యర్థమైపోయింది, వ్యర్థమైపోతుందేమంటే పోయినట్టే కదా పాటిస్తే భయపడుతున్నాడట. మరి యేసుక్రీస్తు వారు ఏమంటున్నారో ఒకసారి ఆలోచన చేస్తే పౌలు గారికి ఎలా తెలియజేస్తున్నారు. యేసుక్రీస్తు వారు ఈనాడు ప్రభు దినం, ఈ దినాన్ని ప్రభు దినాన్ని పరమతండ్రిని ఆరాధించాలని, ఎలా ఆరాధించాలో తెలియజేసినట్టు ప్రభు యొక్క మాటను ఎంతమంది నిర్ధకం చేస్తున్నారో ఒకసారి ఆలోచన చేస్తే మత్తయి సువార్త 15వ అధ్యాయము 7-9 వచనాలు కలిపి చదువుకుందాం. మత్తయి సువార్త 15వ అధ్యాయము 7-9 వచనాలు. ఆయన మాట వినాలి. దేవుడు ఈ లోకానికి తన కుమారుని ద్వారా పంపించిన మాట వినాలి. తండ్రి చిత్తం లేకుండా, తండ్రి తెలియజేయని మాట ఏది కూడా తెలియజేయలేదు ప్రభువారు. తండ్రి చెప్పిన మాట ప్రతిదీ కూడా చెప్పకుండా ఏదీ ఉండలేదు ప్రభువారు. యేసుక్రీస్తు వారు వేషధారులారా అన్నాడు. ఎవరు వేషధారులు? వాస్తవానికి ఎవడో పగటి వేషం వేసుకున్నవాడు, లేకపోతే రాత్రి వేషాలు వేసుకున్నవాడు, రోజుగా వేషం వేసేవాడు వేషధారు కాదు. అలాంటి వారిని గురించి తెలియట్లే. ఎవరు వేషధారులు అంటే తమ పెదవులతోనంట ఘనపరిచి వారి హృదయాన్ని దూరంగా పెట్టుకున్న ప్రజలు. ఎవరు వాళ్ళు అంటే అన్యులు కాదు, ఆయన పిల్లలని చెప్పుకున్నటువంటి వారు, లేకపోతే ఈయన మా తండ్రి అని చెప్పుకున్న ప్రజల గురించి తెలియజేస్తున్నాడు. ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను ఘనపరుషుదురు కానీ వారి హృదయం నాకు దూరంగా ఉందండి. ఎంత దూరంగా ఉందంటే ఆయన్ని దేవునిగా మహింపరచలేనటువంటి అంత దూరంగా ఉందట. ఆయన ఏ విధంగా చేస్తే ఆనందిస్తాడో, ఏ విధంగా చేస్తే మహింపరచబడతాడో, ఏ విధంగా చేస్తే కనపరచబడతాడో ఆ విధంగా చేయలేనంతగా దూరంగా హృదయం ఉందట. కానీ పెదాలు మాత్రం స్తుతి 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 ఆరాధన ఆరాధన అని పాడేస్తూ ఉంటుంది, పలికేస్తూ ఉంటుంది. ఇంకా ఈ రోజు ఎంత గ్రాండ్గా జరిగింది అనుకుంటున్నాం మా చర్చిలో. అంటే చర్చిలో జరిగింది వాస్తవమే పెదాలతో, కానీ హృదయం ఎలా ఉంది? అక్కడ ఉందా? ఆయన కోరుకున్న రీతిలో జరిగించింది ఆ హృదయం? దూరం ఉంది అంటున్నాడు. ఎందుకు దూరం అవుతుంది? ఎందుకు అంత దూరం అయిపోయింది హృదయం? అబ్బాయి లేదండి, నేను అక్కడే ఉన్నానండి, నా మనసు కూడా అక్కడ ఉంది, నా హృదయం కూడా అక్కడ ఉందంటవా? ఆయన అంటున్నాడు. యేసుక్రీస్తు వారు యెషయా గ్రంథంలో తెలియజేసిన విషయాల్ని, యెషయా ప్రవక్త తెలియజేసిన విషయాల్ని ఇక్కడ చూపిస్తున్నాడు. ఏమంటున్నాడంటే మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు అని యెషయా మిమ్ముని గురించి ప్రవచించిన మాట సరియే అంటున్నాడు. అంటే దేవాదేవుడు యెషయా ద్వారా తెలియజేస్తున్నాడు. ఇది ప్రజలు వస్తున్నారు నా దగ్గరికి, రాకుండా విధంగా వస్తున్నారు, నన్ను తమ పేదలతో కనపరుస్తున్నారు, కానీ వారి హృదయం నాకు దూరం ఉంది. ఎందుకు దూరం ఉందంటే నేను ఒక క్రమం ఇస్తే నా సంకల్పం చొప్పున ఏ విధంగా జరిగించాలో తెలుసుకుని కూడా దాన్ని పక్కన పెట్టి మనుషులు ఏదైతే చెప్తున్నా దాన్నే వెంబడించి ఇదే ఆరాధన అంటున్నారు. కానీ వాళ్ళు నన్ను వ్యర్థంగా ఆరాధిస్తున్నారు. వ్యర్థంగా అంటే ఆయనకి ఇష్టం లేకుండా చేస్తున్నారట ఆరాధన మీద ఆనాటి ప్రజలు. ఇప్పుడు ఆయన అంటున్నాడు యెషయా అంటే క్రీస్తు పూర్వం తెలియజేసిన యెషయా గారి ద్వారా తెలియజేసిన విషయాల్ని క్రీస్తు కాలంలో కూడా ప్రజలు అలాగే ఆరాధించబట్టి అది మిమ్మల్ని గురించి అన్నాడు అంతే. మరి యేసుక్రీస్తు వారు జన్మించి ఇప్పుడు 2000 సంవత్సరాలు దాటినప్పటికీ ఇప్పుడు కూడా అలాగే ఆరాధన చేస్తుంటే అది కూడా ఏమవుతుంది? వ్యర్థమైంది. ఈ రోజు చేసేటువంటి ఆరాధనలన్నీ కూడా అన్ని చోట్ల జరిగిన ఆరాధన అది దేవుడు తెలియజేసిందేనా? దేవుడు యేసుక్రీస్తు వారి ద్వారా తెలియజేసిన మాటేనా? యేసుక్రీస్తు వారు అపోస్తులకు అప్పగించిందేనా? అపోస్తులు సర్వమానవాళికి దగ్గరికి తీసుకొచ్చిన బోధేనా అని ఆలోచన చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే గత వారం ఎవరి గురించి తెలియజేసుకున్నాం మనం? ఒక వ్యక్తి గురించి తెలియజేసుకున్నాం. ఎవరైనా? సమూయేలా, లేకపోతే సౌలు గురించా, లేకపోతే ప్రవక్త గురించా? గత వారం మాట తిరుగుబాటు చేసేటప్పుడు సొలొమోనా? సౌలు గారా? సొలొమోన్ ఏం చేశారు? విగ్రహాలు చేశారు. సొలొమోన్ గారు వెళ్ళా. తర్వాత యెరోబాము దేవుని మాట విన్నాడంటే వెళ్ళా. ఏం చేశాడంటే అక్కడ దోండి ఇక్కడ దోండి పెట్టి తిరుగుబాటు చేశాడు. దేవుడు కొంతమంది వ్యక్తులతో ఒక నిబంధన చేసుకున్నాడు. ఆ నిబంధన మీరితే దేవుడు వారి ద్వారా కార్యాలు
జరిగించుకోవడం. నిబంధనలో ఉండి నిబంధన ప్రకారం జరిగించేవారే దేవుని సంబంధులు. కానీ నిబంధన మీరి ఆయన ఒకరితో నిబంధన చేసుకుంటే, ఎరుబాబుతో నిబంధన చేసుకున్నాడు. ఏమనంటే, ఇదిగో నువ్వు అంటే కండిషన్ పెట్టాడు, అగ్రిమెంట్ చేసుకున్నాడు, నువ్వు ఈ విధంగా జీవిస్తే దావీదు వల్ల నీకు కూడా నీ సంతానాన్ని ఎప్పుడు కూడా కాపాడుతానన్నాడు. ఉంచాడా? నిబంధనకి అనుగుణంగా నడుచుకున్నాడంటే మీరేడు కాబట్టి మళ్ళీ నీ వంశం అసలు కనబడదని. అంటే నిబంధన మీరితే శిక్ష ఉంది. ఇప్పుడు మనం ఏ నిబంధనకి లోబడ్డాం? ఏ నిబంధన చట్ట ప్రకారం నడుచుకోవాలి? నూతన నిబంధన, యేసుక్రీస్తు వారి యొక్క రక్తం వల్ల నిబంధనలో మనం ఉన్నాం. ఆయన రక్తం ద్వారా దేవుడు క్రీస్తు రక్తం ద్వారా మనతో నిబంధన చేసుకున్నాడు ఆయన పిల్లలుగా ఉండడానికి. ఇప్పుడు ఆ నిబంధనలో ఏదైతే నడుచుకోమని యేసుక్రీస్తు వారు చెప్పారో ఆ నిబంధన మీరితే మన నిబంధన సంబంధం కాదు. అంటే అగ్రిమెంట్కి లోబడ్డ వాళ్ళం. బాప్తిస్మం ద్వారా అగ్రి అయినాం, అయ్యా ఇది ఏ విధంగా చేసుకుంటాం అని దేవునికి మనకి మధ్య ఒక ఒడంబడిక ఉంది. ఆ ఒడంబడికి మీరు చేస్తే ఆయన అంటే నువ్వు నా నిబంధన సంబంధించినడు కాబట్టి నువ్వు పక్కకి వెళ్ళిపో అంటాడు. అంతే. ఆయనకి ఆ నిబంధనకి సంబంధం లేదు, కానీ పనిష్మెంట్ ఉంది. శిక్ష అనేది మాత్రం మిగిలిపోతుంది. ఎందుకంటే ఎవరైతే ఆయనతో ఒక ఒప్పందం కుదుర్చుకుని ఆ ఒప్పందాన్ని మీరితే శిక్ష అనేది ఉందంటున్నాడు. కాబట్టి ఈ విధంగా దేవాదేవుడు ఏం తెలియజేస్తున్నాడంటే ఆయన మాట వినాలంటున్నాడు, ఆయనకు లోబడాలంటున్నాడు. ఆయన మాట వినాలి, ఆయనకు లోబడాలి. దెయ్యాలు నమ్ముతున్నాయి దేవుడు ఒకడని అని నమ్మి వణుకుతున్నాయట. కానీ మానవుడు నమ్ముతున్నాడు, కానీ అమ్ముకుంటున్నాడు తప్ప వనకట్లే. ఆయన నమ్మేస్తున్నాడు. సమస్తం కూడా అమ్మి సొమ్ము చేసేసుకుంటున్నాడు దాని రూపంలో. ఎందుకంటే చెప్పంది చెప్పి, ఆనాడు చెప్పంది చెప్పి అనేక మంది ఏం చేశారంటే సొమ్ము చేసుకున్నారు. కడుపు నింపుకోవడం కొరకు అనేక మంది సొమ్ము చేసుకున్నారు, కానీ దేవుడు వాళ్ళు విడిచిపెట్టలే. కాబట్టి ఈరోజు మనం ఆలోచన చేస్తే ఆయన మాట వినాలంటున్నాడు, ఆయన మాట ప్రకారం నడుచుకోవాలంటున్నాడు. గత వారం మనం ఎక్కడ ముగించేసామంటే సమూయేలు గ్రంథం 13వ అధ్యాయంలో, మొదటి సమూయేలు గ్రంథం 13వ అధ్యాయంలో బలు అర్పించడం కంటే ఆయన మాట వింటే శ్రేష్టం కదా. అక్కడైనా ముగించుకుంటా 13వ అధ్యాయము మనం ఆలోచన చేస్తే 15వ అధ్యాయమా? 15వ అధ్యాయం క్షమించాలి. మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 22వ వచనంలో తెలియజేస్తున్నాడు. ఎందుకంటే 15వ అధ్యాయం మొదట్లో తెలియజేశాడు, ఇదిగో నువ్వు వెళ్ళు, వాళ్ళని అమాలేకులు అందరూ కూడా నాశనం చేసి అన్నాడు. కానీ వీళ్ళు మిగిల్చుకుని వచ్చేసాడు. ఆయన అంటున్నాడు కదా, తిరుగుబాటు చేయటం అనేది అతిక్రమం అంటున్నాడు. 22వ వచనం 15వ అధ్యాయంలో సమూయేలు అంటున్నాడు, తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనడం వల్ల యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులు అర్పించడం వల్ల ఆయన సంతోషించిన. ఆలోచించు, బలులు అర్పించడం కంటే ఆజ్ఞను గైకొంటూ పొట్టేల ప్రభు అర్పించడం కంటే మాట వినట్టు శ్రేష్టమే కదా. మాట వినాలంటే నువ్వేమి అర్పించి ఎంత దీర్ఘ ప్రార్థనలు చేసి అంత ఆత్మీయంగా పాడేసి ఆయన అంటున్నాడు ఇవన్నీ కూడా శ్రేష్టం కాదు. ఆయన మాట వినాలంటున్నాడు. ఆయన మాట వినకుండా ఎన్ని చేసినా కానీ అదన్నీ కూడా వ్యర్థమర్చున్నాడు. తిరుగుబాటు చేయట సోద చెప్పుటైన పాపంతో సమానము. మూర్ఖతను అగపరుచుట మాయా విగ్రహము బ్రోతేవతను పూజించడంతో సమానం అంటారు. సమానం. ఇది కూడా పాపం అంట. తిరుగుబాటు చేయడం అంటే పాపం. ఎలా తిరుగుబాటు చేశారు ఆ ప్రజలు అని అంటే ఆయన ఆజ్ఞాపించి చేయకుండా ఆయన ఆజ్ఞాపించనిది చేసి తిరుగుబాటు చేశారు. తిరుగుబాటు చేస్తే పాపమే కదా. మరి పాపంలో జీతం ఏంటి? నాదాబు అబీహులు ఉన్నారు. వాస్తవానికి లేవికాండం 10వ అధ్యాయంలో నాదాబు అబీహులు అహరోన్ కుమారులు అయితే వాళ్ళకి పని చెప్పాడు దేవదేవుడు. జాగ్రత్తగా వినాలంటున్నాడు. ఆయన సన్నిధిలో అనాలోచన కూర్చోకూడదు అంటున్నాడు. ఆయన మాట జాగ్రత్తగా వినాలని దేవుడు కోరుకుంటున్నాడు. విని ఏమన్నారు? ఆయన మాటకు లోబడాలంటాడు కదా. మరి విని లోబడితే మరి చెప్పింది చేయాలి కదా. ఒకసారి వెళ్దాం లేవికాండం 10వ అధ్యాయానికి వెళ్దాం. 10వ అధ్యాయంలో నాదాబు అబీహులను చూసినట్లయితే ఒకసారి ఆలోచన చేద్దాం. అహరోను కుమారులైన నాదాబు అబీహులు
తీసుకుని వాటిలో నిప్పులుంచి వాటి మీద ధూపద్రవ్యం వేసి యెహోవా తన ఆజ్ఞాపింపని తమకు ఆజ్ఞాపింపని అన్నాడు. ఆజ్ఞాపింపని వాస్తవానికి ఏం ఆజ్ఞాపించాడో మనం తెలుసుకుంటే దాని ప్రకారం నడుచుకోవాలి. కానీ వినలేకపోతే ఎవరికి ఇబ్బంది అంటే వినని వారికే ఇబ్బంది. వినాలంటాడు, చెప్పిన తర్వాత తినాలి, చెప్పకపోతే వర్లే వాళ్ళు ఏమర్పించినా తీసుకుంటాడు దేవుడు. చెప్పిన తర్వాత చెప్పినట్టు చేయకపోతే కనుక ఆయన ఆజ్ఞ అతిక్రమిస్తే అది పాపం కనుక, ఆయన మాట వినలేదు కనుక శిక్ష అనేది ఉందంటున్నాడు. ఏం చేశారట వీళ్ళు? ఆ నాదాబాబీహులట ధూపార్పణ తీసుకొచ్చారట, ఇద్దరు కూడా వాటిలో నిప్పులిచ్చారట. వాటి మీద ధూపద్రవ్యం వేసి యెహోవా తనకు ఆజ్ఞాపించిన వేరొక అగ్ని తీసుకొచ్చి ఆయన సన్నిధి చేస్తారు. వెంటనే ఏమైంది అని ఆలోచన చేస్తే యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలుదేరి వారిని కాల్చి వేసారు అన్నారు. వారు యెహోవా సన్నిధిని అండ్ మీరు అగ్గులు పట్టుకున్నా నిప్పే, పువ్వు తెలిగించినా నిప్పే, లైట్ పట్టుకున్నా నిప్పే, ఏది పట్టుకున్నా ఏదైనా నిప్పు నిప్పే కదా, కాలుతుంది కదా, కాలకుండా ఉంటుందా? ఏదైనా కాలుతుంది. మనకి ఏమనుకుంటే ఏదైతే నిప్పే కదా అని అనుకుంటాం. కానీ దేవాదేవుడు ఆయనకు తెలుసు ఏదైనా నిప్పని. ఆకాశం నుంచి గంధకాలు కురిపించినా తగలబెట్టేస్తుంది, భూమి నుంచి ఏదో కొన్ని దహించినా తగలబెట్టేస్తుంది, భూమిలోంచి ఆయన అగ్ని రప్పించినా తగలబెట్టేస్తుంది. ఎలా అయినా తగలబెట్టేస్తుంది అగ్ని. కానీ ఆయనకంటూ ఒక ఆలోచన ఉంది కాబట్టి ఆ ఆలోచన ప్రకారం తమ ప్రజలు నడుస్తారా లేదా అనేది దేవుడు ఆలోచిస్తున్నాడు. ఆయన మాట వినాలంటున్నాడు, దాన్ని జాగ్రత్తగా వినకపోతే కనుక ఆయన శిక్షిస్తానంటున్నాడు. ఆయన ఏమన్నాడంటే ముందే వాళ్ళకి జారీ చేస్తాడు. ఏం జారీ చేస్తాడంటే అగ్ని అనేది ఆయన చెప్పింది తీసుకురావాలి ధూపమేయడానికి. ఒకసారి 16వ అధ్యాయం ఇదే లేవి కాండంలో ఏ అగ్ని తేవాలి అని ఆలోచన చేస్తే 16వ అధ్యాయము 12వ వచనంలో ఆయన తెలియజేస్తున్నారు. దేవాదేవుడు అంటున్నాడు, మోషే ద్వారా పలుకుతున్నాడు, యెహోవా సన్నిధిలో ఉన్న ధూపపీఠం మీద నుండి ధూపార్తెడు నిప్పులను, అంటే ధూపపీఠాలు పట్టుకున్నారు. ఎక్కడి నుంచి తీసుకోవాలి? యెహోవా సన్నిధినున్న ధూపపీఠం మీద నుండి ధూపార్తెడు నిప్పులను తీసుకోవాలి. తన పిడికెళ్లతో పరిమళ ధూప చూర్ణము తీసుకుని అడ్డతెరలోనికి వాటిని తెచ్చి తాను చావకుండునట్లు అన్నాడు. తాను చావకుండునట్లు ఆ ధూపము మేఘం వల్లే శాసనం మీద ఉన్న కన్నాపీఠములు కమ్ముటకు యెహోవా సన్నిధిని ఆ అగ్ని మీద, ఏ అగ్ని అంటే యెహోవా సన్నిధినున్న ధూపపీఠం మీద అక్కడిని తీసుకోవాలనుకున్నాడు. తీసుకుని వాళ్ళు చావకుండానట్లని ఒక ఆజ్ఞ జారీ చేయబడింది. మరి జారీ చేయబడ్డ తర్వాత ఏం చేయాలంటే అదే తీసుకుని వీళ్ళు ఏం చేయాలంటే ధూపం వేయాలి. కానీ ఈయన ఎక్కడ తీసుకొచ్చారంటే ఆయన ఆజ్ఞాపించింది ఎక్కడైతే అని చెప్పి బయట తెచ్చేసాడో ఇంకెక్కడ దాకా తెచ్చేసారో మనకు తెలియదు. కానీ వేరొక అగ్ని తెచ్చారంటే వేరొక అగ్ని అంటే రూపం గురించి తెలియజేయట్లేదు, కానీ ఆయన చెప్పింది చేయకుండా వేరే చోటని తీసుకొచ్చారు. అందుకని ఇద్దరు కూడా యెహోవా సన్నిధిని చచ్చిపోయారు. అంటే ఆయన మాట వినలేదా? వినలేదు. తిరుగుబాటు చేయడమే కదా ఆయన మాట వినకపోతే, తిరుగుబాటు చేయడం. మోషే గారు కూడా ఒకసారి ఏమన్నారంటే మోషే గారిని, అయ్యా నీళ్ళు లేవయ్యా అన్నారు. నీళ్ళు లేవంటే సరే ఆ బండను కొట్టు అన్నాడు. బండ కొట్టంటే కొట్టాడట. కొడితే వచ్చిన నీళ్ళు వచ్చినాయి లేదా? నీళ్ళు వచ్చినాయి. మరలా ఒక చోట అన్నాడంటే బండతో మాట్లాడు అన్నాడు. మాట్లాడమంటే విన్నాడా మోషే? జనాలు ఆతృతతో ఉన్నారు, ఏంటి మోసం చేపేద్దాం, ఏ కార్యం చేయబోయి మోసం చేపేయాలి. కానీ ఈయన ఏం చేశాడంటే ఆల్రెడీ ఒకసారి కొట్టాం కదా, నీళ్ళు వచ్చేసినాయి. ఆ బండనే మాట విన్నాడు, ఆ తర్వాత తిన్నాడో లేదో సరిగా విన్నాడో తెలియదు. ఆ బండతో మాట్లాడమన్నాడట, కానీ నేను మాట్లాడాడా? 2 సార్లు కొట్టాడట. ఆ బండ కొట్టేసాడట. కొడుతుంది కొట్టే నీళ్ళు ఆగినాయా? నేను మాట్లాడమంటే నువ్వు కొట్టేవేట్రా, నీళ్ళు ఆపేశాడంటే దేవుడు ఆపలేదు. ఎందుకంటే ఆ నీళ్ళు ఆపడం వల్ల అనేక లక్షల మంది ప్రజలు చచ్చిపోతారు. నీళ్ళ దేవుడు ఎంత జాలిగల దేవుడు అంటే పనిష్మెంట్ ఉంది, కానీ మరణమే పనిష్మెంట్ కాదు. ఒకటి చేసిన తప్పదానికి అందరినీ చంపేయాలనుకోలేదు దేవుడు, కానీ బండలో వచ్చి నీళ్ళు ఇచ్చాడు. కానీ మాట వినటువంటి మోషేనే ఉన్నాడు తెలుసా, నువ్వు ఆ కనాన్ దేశంలోకి ప్రవేశించు. ఎందుకు ప్రవేశించమంటే ఒకటి ఆయన చేసిన తప్పులు ఏంటంటే, ఒకటి మాట్లాడమంటే
కొట్టాడు. 2 దేవుని యొక్క ప్రజలు ఏమన్నాడంటే, ద్రోహులారా ఈ బండలో ఉండి మీ కొరకు మేము నీళ్లు రప్పించాలా అన్నాడంట. ఎవరు రప్పించారు నీరు? మోషే గారా, దేవుడా? కానీ ఈయనేమన్నాడు, ఈ బండలో నుండి మేము నీళ్లు రప్పించాలా అంటే ఎవరు రప్పిస్తున్నారు ఇప్పుడు? అంటే దేవుడికి వెళ్ళవలసిన ఘనత ఎవరికి వెళ్ళిపోతుంది అంటే ఆయన ఏమన్నాడంటే, ఈ సర్వసమాజం ఎదుట నన్ను కనపరచకుండా మిమ్మల్ని కనపరుచుకున్నారు కాబట్టి మీరు అందులోకి ప్రవేశిస్తారు. పనిష్మెంట్ వచ్చిందా లేదా? అంటే చిన్న చిన్నే కదా అని మనం అనుకుంటాం. ఆయన ఎంత చిన్నదైనా సరే ఆయన మాట వినకపోతే కనుక పాలు తేనె ప్రవహించే దేశంలో ప్రవేశించడానికి చెప్పిన దేవుడు ఈనాడు మన కొరకు నిత్య రాజ్యాన్ని, నిత్య జీవాన్ని, పరలోకానికి మనల్ని మరి ప్రవేశించాలి మీరు అందరాన్ని కోరుకునే దేవుడు. మనం కూడా అలా చేస్తే, తిరుగుబాటు చేస్తే మనం వెళ్ళగలం. కాబట్టి ఆయన అంటున్నాడు, మీరు కూడా ప్రవేశించలేరు ఆయన మాట వినకపోతే. ఈరోజు వాస్తవానికి ఈరోజు వస్తే ఈ రోజు ఏంటి, బయట అంతా కూడా ఏం శుభాకాంక్షలు చెప్పుకుంటున్నారు, ఈస్టర్ అంటున్నారు. మన శుక్రవారం ఏ ఫ్రైడే అంటే అది గుడ్ ఫ్రైడే. ఇది ఆదివారం, ఇది శుభాదివారమా, పరిశుద్ధ ఆదివారమా, ఏ పేర్లు పెడుతున్నారు, కొత్త పేర్లను కూడా పెట్టేస్తున్నారు. పరిశుద్ధ ఆదివారం అని, ఈస్టర్ అని. అది ఈస్టర్ అని పేర్లు ఎలా వచ్చింది? మట్ల ఆదివారమా? అది అయిపోయినట్టు అనుకున్నా. ఓకే, అలా పేరు ఎలా వచ్చింది ఈస్టర్ అనేది? అసలు ఈస్టర్ అంటే ఏంటి? ఆ మాట కరెక్టేనా మనకి? అసలు మన మాట వాడొచ్చా ఈ దినాన్ని? వాడటం వల్ల ఏంటి, దేవుడి ఘనత అవమానమా అని ఆలోచించేది. ఒకవేళ ఈస్టర్ అనే పదంతో మనం దేవుని మహింపరిస్తే ఆయన ఘనత పొందుతాడు అనుకుంటే, గ్రంథంలో ఎక్కడో చోట అది యేసుక్రీస్తు వారి ద్వారా దేవాదేవుడు తెలియజేయాలి. ఎందుకంటే నా తండ్రి నాకు ఏదైతే నేర్పించి పంపించాడో అదే నేను విని మీకు చెప్తున్నానండి. బాబు, నువ్వు లోకంలోకి వెళ్ళిన తర్వాత, నువ్వు చనిపోయిన తర్వాత తిరిగి లేస్తావు, ఆ లేచిన దినాన్ని ఈస్టర్కే పిలవమని చెప్పు. ఆ దినాన్ని అందరూ కూడా సంవత్సరానికి ఒకసారి వచ్చి నీ సన్నిధిని కనపడమని చెప్పు అని అన్నాడంటే లేదు. ఈరోజు కొత్త కొత్త బట్టలు ఎప్పుడు మొన్న చంపేశారు, 40 దినాలు ఏడ్చేసారు, సిలువేసేసారు. శుక్రవారం ఏమో కప్పెట్టేసినట్టున్నారు, పాతిపెట్టేసారా, ఇవాళ లేపేశారు. వాళ్ళే ఆనాడు ప్రజలేమో ఒక్కసారే చంపారట యేసుక్రీస్తుని సిలువేసి. ఈనాడు సంవత్సరం ప్రతిసారి చంపేస్తున్నారు, వీళ్ళు లేపేస్తున్నారు, వీళ్ళే పరిశుద్ధం అంటున్నారు. 40 దినాలు శ్రమ పడ్డారా? 40 దినాలు శ్రమ దినాలు ఆయనకి. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చేసినాయి అంటే మనుషులు కల్పించిన పద్ధతులనే దేవుడు చెప్పాడని వ్యర్థంగా ఆరాధన చేస్తున్నారు. వాస్తవానికి ఈస్టర్ అనే పదం అస్తారోత్ అనేటువంటి దేవతకు సంబంధించింది. అది రోమన్ పరిపాలనలో ఆ దేవతను పూజించేవారు వాళ్ళందరూ కూడా. ఆ కాలంలోనే ఈ ప్రభువును కూడా అంటే రోమీల్లోంచి క్రైస్తవులైనటువంటి వారు వాళ్ళే ఒక పండుగ చేసుకుంటే మనం ఎందుకు చేసుకోకూడదు అని దీన్ని కూడా ఏం చేస్తాను, ఒక పండుగగా చేసుకోవడం. దాన్ని మళ్ళీ తీసుకొచ్చి ఇది దేవుడు కూడా ఇది ఇలా చేయాలని చెప్పి దేవుడు చెప్పాడని దీన్ని కూడా ఆచరించడం అనేది పరిపాటి అయిపోయింది. వాస్తవానికి గ్రంథం తెలియజేయలే. ఈ రోజునే సమాధుల్లోంచి ఉన్న వారు లేస్తారని, లేచి తమ కుటుంబాల్లో సారి చూసుకుంటారని ఇలాంటివన్నీ ప్రవేశపెట్టి తెల్లవారుజామున వెళ్ళిపోయి ఈరోజు అక్కడికి వెళ్ళి కనిపించి రావడం, ఇలాంటివన్నీ కూడా ఎక్కడి నుంచి వచ్చినాయంటే వాస్తవానికి గ్రంథం నుంచి రాలే, దేవుని యొక్క ఉద్దేశాల నుంచి రాలే. యేసుక్రీస్తు వారే నాయన నా చిత్తాన్ని నేను నెరవేర్చుకుంటూ రాలేదు, నీ చిత్తాన్ని నేను నెరవేర్చడానికి ఈ లోకానికి వచ్చానన్న. అంటే ఆయన చిత్తం అంటే ఆయన యొక్క ఉద్దేశాలు నెరవేర్చడానికి. ఇప్పుడు అపోస్తులు కూడా ఏమన్నారంటే ఆయన చిత్తానికే లోపడ్డారు. ఈవెన్ ప్రాణాన్ని అర్పించడానికన్నా సిద్ధపడ్డారు, కానీ ఆయనకు వ్యతిరేకంగా ఏది కూడా చేయడానికి తెగించలేదు. మన ఆడి ఎంత ఈజీగా తెగించేస్తున్నారు. ఈ రోజు కనిపించిన ప్రజలు మళ్ళీ సంవత్సరం దాకా కనిపిస్తారంటే కనిపించరు. ఈరోజు ఎక్కడ చూసినా ఇంటి దగ్గర చర్చలన్నీ ఫుల్ కొట్టాయి, చాలా బిజీ కొట్టాయి. కారణం ఏంటంటే ఇది ఒక పండుగలకి మళ్ళీ సంవత్సరం దాకా మళ్ళీ యూదులు కొన్ని పండుగలు సంవత్సరానికి ముమ్మారు ఏం చేయాలంటే దేవుని సన్నిధిలో కనపడాలి. క్రైస్తవులు కూడా ఇప్పుడు ఏం చేశారంటే ఈ పండుగలు వాళ్ళు కూడా పెట్టేస్తున్నారు. ఒకటి క్రిస్మస్, రెండో గుడ్ ఫ్రైడే, లేకపోతే ఈస్టర్. ఇవన్నీ కూడా గ్రంథంలో ఉన్నాయంటే గ్రంథం తెలియజేయాలంటే పండుగలు చేస్తే శాపగ్రస్తులు అంటున్నారు. ఈవెన్ ఒక దేవదూత రూపంలో ఒకడు వచ్చి ఇలా చెయ్యాలి అని ఆదేశిస్తే అది అపోస్తులు తెలియజేయకపోతే
ఆ చెప్పిన దూత అతన్ని వెంబడించిన వారు కూడా శాపగ్రస్తులు అంటున్నాడు. ఒకసారి చదువుకుందాం అన్నమాట. తిరిగి యేసుక్రీస్తు వారు ఈరోజు తిరిగి లేవలేదా అంటే లేచారు, వాస్తవం. కానీ సంవత్సరంలో ఒక్కరోజు ఒక్క ఆదివారం మాత్రమే పండుగ చేసుకోమని గ్రంథం తెలియజేయాల. మనకి ప్రతి ఆదివారం కూడా ఈ రోజు బయట వాతావరణం ఎలా ఉందో మనకు ప్రతి ఆదివారం కూడా వాతావరణం అలా ఉంటుంది. 5వ అధ్యాయం 1 కొరింథీ పత్రిక 6-7 వచనాల్లో ఏమంటాడంటే, 6-8 వచనాల్లో, పాత జీవితం ఉండిపోయింది పులిపిండి, మీరు అతిశయించుట మంచిది కాదు. పులిసిన పిండి కొంచెమైనా ముద్దాంతియు పులియ చేయనని మీరు అడగరా? మీరు పులిపిండి లేనివారు కనుక కొత్త ముద్ద ఒకటికే ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేడి. అంతేకాక క్రీస్తును మన పస్కా పశువు వధించబడెను కనుక పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గతయు దుష్టత్వమునను పులిపిండితోనైనను కాకుండా నిష్కాపట్యమును సత్యమునను పులియని రొట్టెతో పండుగ ఆచరింపవలను. క్రైస్తవులకు ఒకటే పండుగ ఉంది. ఆ పండుగ ప్రతి వారం వస్తుందట. నెలకి 4 సార్లు రావచ్చు, 5 సార్లు రావచ్చు, కానీ సంవత్సరానికి మాత్రం 52 సార్లు వస్తుంది పండుగ, ఒకసారి రాదు. కాబట్టి 52 పండుగల్లో ఏ పండుగ మిస్ అయిపోయినా ఇబ్బంది మనకి. ఈ 52 పండుగల్లో ఏ పండుగని నిర్లక్ష్యం చేస్తే ఇబ్బంది మనకి. ఎందుకంటే ఆ పండుగ ద్వారా యేసుక్రీస్తు వారిని జ్ఞాపకం చేసుకోమన్నాడు. ఆ పండుగ ద్వారా యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవుణ్ణి ఆరాధించమని ఇచ్చిన పండుగ ఇది. ఒక్కరోజు పండుగ క్రైస్తవులు చేస్తారు కానీ ప్రతి ఆదివారం నిజ క్రైస్తవులు చేస్తారంటే ఈ పండుగ ఇది. అంటే ఆనందంతో వచ్చేటువంటి దేవుని సన్నిధికి వచ్చేటువంటి రోజు, సంతోషంతో దేవుని సన్నిధికి వచ్చి కీర్తనలు పాడేటువంటి రోజు, కానుకలు ఆ సంతోషంతో ఇచ్చి దేవుని మహింపరిచేటువంటి రోజు. అంతేగాని సంవత్సరానికి ఒకసారి వచ్చి ఇచ్చేది కాదు, సంవత్సరానికి ఒకసారి వచ్చి పాడేటువంటిది కాదు, సంవత్సరానికి ఒకసారి వచ్చి ఆరాధించుకునే దినం కాదు ఇది. కాబట్టి దేవుడు తెలియజేయని దాన్ని తెలియజేసినట్టుగా చేస్తే వాళ్ళంతా కూడా శాపగ్రస్తులు అంటున్నాడు. కాబట్టి గల్తీ పత్రికలో ఉన్నాడు అంటే ఒకసారి చదువుకుని ముగించుకుందాం. 6వ అధ్యాయము 1వ అధ్యాయం 6వ వచనం గల్తీ పత్రిక. దేవాదేవుడు ఒకవేళ పౌలు గారి ద్వారా బట్టి మిమ్మల్ని పిలిచిన వాడిని విడిచి క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వాడిని విడిచి అన్నాడు. మిమ్మల్ని పిలిచిన వాడు, మన అందరినీ పిలిచిన వాడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన విడిచి భిన్నమైన సువార్త తట్టు అంటే ఏదైతే అపోస్తులకు అప్పగించి గ్రంథంలో లిఖించబడిందో దానికి భిన్నమైంది, దానికి వ్యతిరేకమైనది భిన్నమైంది. అంటే 2 సువార్తలు మనకు కనిపిస్తున్నాయి. ఒకటి ప్రభువారు ఈ లోకానికి అందించిన సువార్త, 2 భిన్నమైన సువార్త, అది దుష్టుడు వెదజల్లేటువంటి విత్తనాలు. కానీ ప్రభు యొక్క ఆదేశాల మేరకు నడుచుకునే దానికన్నా దుష్టుడి యొక్క ఆదేశాల ప్రకారం నడుచుకోవడమే వారికి ఇష్టం. కాబట్టి వారి సంతోషం అందులో ఉంది. కాబట్టి భిన్నమైన సువార్త కంటే మీరు ఎంత త్వరగా తిరుగుబోతుగా నాకు ఆశ్చర్యం అవుతుంది. అది మరి ఒక సువార్త కాదు, కానీ క్రీస్తు సువార్తను చెరపగోరి మిమ్మల్ని కలవరపరుచుకోవాలనుకుంటున్నారు. మీ చర్చిలో ఈస్టర్ చేయరా, మీ చర్చిలో గుడ్ రెడీ చేయరా, అది నాకు కూడుకోరా అనే ప్రశ్నలు మనం ఎదుర్కొంటాం చాలాసార్లు. వాస్తవానికి భిన్నమైన సువార్తకు అలవాటు పడిపోయారు. కాబట్టి నిజమైన సువార్తను అంగీకరించే మనసు వాళ్ళకి ఏం కావాలంటే పండగ కావాలి, ఫెస్టివల్గా కావాలన్నీ కూడా. ఫెస్టివల్గా అంటే ఒక పండుగలాగా ఆచరించాలన్నీ కూడా. కానీ ఆయన అంటున్నాడు ఆదివారం తప్ప వేరే పండుగ నీకేది లేదు. ఆదివారం తిన్న సన్నిధి రండి, ఆనందంగా ఉండండి, దాన్ని మహింపరచండి. మేము మీకు ప్రకటించిన సువార్త కాక మరి ఒక సువార్త మేమైనను పరలోకం నుండి వచ్చిన ఒక దూత అయినను మీకు ప్రకటించిన అతడు శాపగ్రస్తుడు అవును కాక అంటున్నాడు. ఎందుకని పరలోకం నుంచి ఒకడు వచ్చినా తండ్రి చెప్పిన మాటలే చెప్తాడు తప్ప వేరే మాటలు చెప్పడానికి లేదు. తండ్రి తెలియజేయలేని విషయాలు తెలియజేయడానికి లేదు. ఇంకేముంది మళ్ళీ తెలియజేయడానికి? ఆల్రెడీ గ్రంథంలో ముద్రించిన తర్వాత మళ్ళా తెలియజేయడానికి లేదు. ఇలా చేయడం వల్ల నరకానికి వెళ్ళిపోతారా అని అనవసరం. 100కి 100% అంటే నరకానికి పోతారు. ఇలా చేయడం వల్ల అనేక మందికి సువార్త వినపడుతుంది కదా అంటారు. ఈ విధంగా అందించాలా ఈస్టర్ పేరుతో? వాస్తవానికి సత్య సువార్త సభలను పెడితే రారా? లేదంటే కనుక మిగతా రోజుల్లో మనం సువార్త చెప్తే వినరా అంటే మన టైం లేక, లేదా భయపడి ఈ రోజున ఏదో పేరుతో ఆలు కనిపించేస్తే ఈయన ఏదో ఘనకార్యం చేసాను అంటాడు. కానీ అది భిన్నమైన సువార్త అంటున్నాడు ఈ పేరుతో చేస్తే. దేవుడు పెట్టినటువంటి పేర్లు మనం పెట్టడానికి అవకాశం లేదు. ఎందుకంటే గ్రంథానికి వ్యతిరేకంగా చేయడానికి అవకాశం లేదు. ఒకవేళ చేస్తే మనం నిలదీయాలి. అయ్యా ఇది చేస్తున్నారు కదా, గ్రంథంలో ఎక్కడైనా యేసుక్రీస్తు చెప్పారా? ఒకవేళ యేసుక్రీస్తు చెప్పకపోతే అపోస్తులు చెప్పారా? అపోస్తులు కూడా చెప్పకపోతే ఇందులో రాయబడిందా? ఇందులో కూడా రాయబడకపోతే ఎందుకు చేస్తారు? చేయడం వల్ల ఏంటి ప్రయోజనం? ఇందులో ఉన్నట్టు చేయొచ్చుగా, చేయలేరా? ఇందులో ఉన్నట్టు ప్రతి ఆదివారం ఎలా చేసుకోలేరా ఇదే పండుగలాగా అని అంటే వాళ్ళకి ఏం కావాలంటే సంవత్సరానికి ఒకసారి కోత కావాలి. ఏ కోత అంటే డిబ్బిలు నిండాలి వాళ్ళకి.
ఈ పేరుతో ఈ రోజు ఎంత కానుకలు వస్తాయి అనుకుంటున్నా. చాలా మంది ఎక్కడ అందరూ వచ్చేస్తారు కదా, బాప్తిసం పొందకపోయినా, లేకపోతే కనుక వాళ్ళ సంఘానికి కంటిన్యూగా రాకపోయినా బాప్తిసం పొందినప్పటికీ ఈ రోజు మాత్రం అందరూ కూడా రావాల్సిందే. వాళ్ళకి సెలవు ఈరోజు. కానీ దేవుడు దాన్ని అంగీకరిస్తున్నాడు అంటే, మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములను వారు బోధించుచు నన్ను వ్యర్థంగా ఆరాధించుతున్నారు అన్నాడు. ఆరాధనలు ఇది లేదు, ఆరాధనలు ఇది లేదు. ఒకడంటాడు ప్రభు వల్ల ఆరాధన అంటాడు. ప్రభు వల్ల ఆరాధన ఏంటి? గ్రంథం తెలియజేయాలి ఆ మాట కూడా. ప్రభు వల్ల ద్వారా ఆరాధన కాదు, ప్రభు రాత్రి భోజనం కూడా ఆరాధనలో ఉండాలన్నాడు. ఇది నన్ను జ్ఞాపకం చేసుకోమన్నాడు కదా యేసుక్రీస్తు వారు. అది కూడా ఆదివారం కదా అది తీసుకున్నది. అంతే తప్ప ప్రభు వల్ల ఆరాధన అని ఏదో శనివారం సాయంత్రం మిగతా రోజులు ఇచ్చేటువంటిది కాదు. కొంతమంది గురువారం ఇచ్చేస్తున్నారంట, అందుకని వాళ్ళకి అనుకూలం. కొంతమంది శుక్రవారం ఇచ్చేస్తున్నారు, ఎందుకంటే క్యాప్లో కొంతమంది సెలవు ఈ రోజులో ఉంటుంది కదా. అలా ఆదివారం రాకపోతే మరి కానుకుపోద్ది కదా, వెళ్ళి పట్టుకెళ్ళాలి ఇచ్చేయడు. సంగతి కూడుకునే పరిస్థితులు మనకు లేవు. చెప్పు వస్తే వస్తారు, లేకపోతే మానేస్తారు. సత్య సంబంధులు అయితే ఆ రోజు నిర్లక్ష్యం చేయరు. ఎందుకంటే చాలామంది రాలిపోయారట. ఎబ్రీ పత్రిక 3వ అధ్యాయంలో ఆ కాలంలో రాలిపోయారట. మరి ఈ కాలంలో ఎంతమంది రాలిపోతారు ఆయన మాట వినకపోతే అని ఆలోచన చేస్తే, ఎబ్రీ పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం ఒకసారి మనం చదువుకుందాం. సహోదరులారా, జీవంగల దేవుని విడిచిపోనట్టి విశ్వాసం లేని దుష్టహృదయము మీలో ఎవరైందైనా ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్త చూసుకోండి. జాగ్రత్త చూసుకోవాలట. విశ్వాసం లేని దుష్ట హృదయం అంటే, దుష్టుని హృదయం ఎప్పుడు ఉంటుందంటే విశ్వాసం లేకపోతే, విశ్వసించాల్సిన రీతిలో విశ్వసించకపోతే దుష్టుడు ఆలోచనలు ఏమవుతుంటే హృదయం నింపబడుతుంది. అప్పుడు వాడు దేవునిగా ఆరాధించినప్పుడు వాడు ఇష్టం వచ్చినట్టు ఆరాధించమంటాడు. దేవుని కోపం పుట్టించేట్టుగా ఆరాధించుకుంటాడట. విశ్వాసం లేని దుష్ట హృదయం మీలో ఎవరైనా ఉందేమో అంటున్నాడు. ఇప్పుడు మన దేహంలో ఉండగానే, సమయం ఉండగానే మనం సర్దిద్దుకోకపోతే సమయం అయిపోయిన తర్వాత మనం సర్దిద్దుకోవడానికి అవకాశం ఉంది. ఎలా అంటారా? ఏసావు కూడా ఏం చేశాడు? రోజు ఒక్క పూట కూటి కొరకట తన జాగ్రత్తత్వాన్ని అమ్మేసుకున్నాడు. అమ్మేసుకుని ఏం చేశాడు? ఏడవడం మొదలు పెట్టాడట. ఏడిస్తే దేవుడు ఆయన అవకాశం ఇచ్చాడు. ఆయనకి ఏడ్చినందుకు ఎవలే చదువుకుందామా సారి ఎక్కడికి వెళ్ళాలి? పక్కన పనులు పడతారా? అంటే ఒక్క పూట కూటి కొరకే జాగ్రత్తగా అమ్మేసుకుంటాడంటే అమ్మేసుకుంటారు. అమ్మేసుకున్న వాళ్ళు కూడా గ్రంథంలో మనకు కనిపిస్తూ ఉంటున్నారు. కాబట్టి అలా అమ్మేసుకుని జాగ్రత్త నిడిచిపెట్టుకుంటే తర్వాత ఎంత దుఃఖించినా, ఎంత రోధించినా ఏమన్నాడంటే వాళ్ళకి లేదా చదవమా 12వ అధ్యాయము ఎబ్రీ పత్రిక 12వ అధ్యాయం 16వ వచనం. ఒక పూట కూటి కొరకు తన జాగ్రత్త కొరకు అమ్మి వేసిన ఏసావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండినేమో అని జాగ్రత్తగా ఎక్కడికక్కడ అలర్ట్ చేస్తున్నాడు. ఇక్కడ కూడా అలర్ట్స్ ఇస్తున్నారు కదా, ఇంకో మెసేజ్ వస్తున్నాయి, అందరూ లోపలికి వెళ్ళిపోండి, అయిపోయింది పని అయిపోయింది, అందరూ కూడా మీ పనులు చేసుకోండి. ఎలర్ట్కి విని లోపలికి వెళ్ళకుండా ఎలా పడుతుందో ఏం చేస్తున్నారో బయటకు వచ్చి మీటింగ్లు పెట్టారనుకోండి, ఏమవుతుంది? ఆమెకి ఏమైనా ఇబ్బందా అలర్ట్ ఇచ్చినోడికి? లేదు. ఇక్కడ కూడా జాగ్రత్త అన్నాడు అంటే అలర్ట్స్ అయ్యి జాగ్రత్త నుండి. దేని విషయం అంటే జాష్టత్వపు హక్కును అమ్మేసుకున్నాడు. ఆ రోజు మీరేం అమ్మేసుకుంటున్నారు? శిరస్సుని హత్తుకున్నటువంటి వారు మీ కిరీటాన్ని పట్టుకుపోతారు జాగ్రత్త అంటున్నాడు పరిస్థితుల్లో. ఏసావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారైనను ఉండినమని జాగ్రత్తగా చూసుకోండి. ఏసావు ఆ తర్వాత ఆశీర్వాదం పొందకొని కన్నీళ్లు విడుచుచు దానికోసం శ్రద్ధతో వెతికినను మారు మనసు పొందిన అవకాశం దొరకక విసర్జింపబడినని మీరు. తర్వాత ఏం దీవులు దొరికినాయి? దొరకలా. ఒక్క పూట కూటి కొరకు చచ్చిపోతావా? ఒక్క పూట కడుపు నింపుకోవడం కొరకు, లేకపోతే మనసులు ఇతరులను తృప్తిపరచడం కొరకు దేవుడిని అవమానకరంగా చేస్తావా? చేస్తానంటున్నాడు. జాగ్రత్తతో పాటు అంటే ఆయన ఇచ్చిన నిత్య జీవనం కోల్పోతామేమో, జాగ్రత్త అంటున్నాడు. కాబట్టి ఈరోజు మనం ఎటువంటి పరిస్థితులు వస్తున్నాము, ఆయన ఎలా ఆరాధన చేసుకోవడానికి వస్తున్నాము, దేనికి మనం ఎక్కువ మొగ్గు చూపిస్తున్నాము, దేనికి మనం ఇష్టపడుతున్నాము ఎక్కువ అని మన హృదయాలోచనలు ఎరుగుతుంది. దేవుడు చేయొద్దా, ఇలాంటివి చేయకూడదా అంటే గ్రంథం అంటుంది నా దేవుడు తెలియజేయనట్లని నేను చేయను అంటుంది. చేయకూడదా అంటుంది.
తెలియజేస్తే చేయొచ్చు, తెలియజేసిందే చేయకుండా తెలియజేయలేదని తెలియజేసినట్టుగా చేస్తే శాపం వస్తుంది. మరి ఆయన మాట విని ఆయన లోబడుతున్నామంటే లోబడట్లా, తిరుగుబాటు చేస్తున్నాం. తిరుగుబాటు దేంతో సమానం అన్నాడు? పాపంతో సమానం అన్నాడు. పాపం వల్ల జీవితం మరణం అంటున్నాడు. మరణమే. జాగ్రత్తగా వినాలంటున్నాడు. జాగ్రత్త వినాలి. ఇలా గ్రంథంలో పాత నిబంధనలు అనేక మందిని ఎందుకు తిరుగుబాటు చేసిన వాళ్ళని రాయించాడంటే, ఇదిగో ఆనాడు తిరుగుబాటు చేయబట్టి వాళ్ళు చచ్చిపోయారు. కాబట్టి మీరు తిరుగుబాటు చేసి నిత్య జీవాన్ని కోల్పోకుండా తెలియజేస్తున్నాడు. కాబట్టి ఆయన మాట విని ఆయన మాటకు లోబడి మనం జీవించాలని మాటలతో మిమ్మల్ని హెచ్చరిస్తూ నన్ను నచ్చడానికి కూడా చూపిస్తున్నాను. శ్రద్ధ మీకు కూడా నా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. సరే